తెలివైన వ్యాపారి. రాజస్థాన్లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఎడ్ల బండిపై ముల్తానా మట్టి బస్తాలు వేసుకొని ఢిల్లీ వైపుగా వెళ్తూ ఉన్నాడు. దారిలో గ్రామాల్లోని చాలా మట్టి అమ్ముడుపోయింది. ఎడ్ల బండిపై ఉన్న బస్తాలు సగం ఖాళీ అయిపోయాయి. అందువలన ఎడ్ల బండిలో ఉన్న బస్తాలు అటు ఇటు జారిపోతూ ఉన్నాయి. పనివాళ్లను పిలిచి వ్యాపారి బస్తాలు కదలకుండా ఉండడానికి ఏం చేద్దామని అడిగాడు. కానీ పనివాళ్ళు ఏం చెప్పలేకపోయారు. వ్యాపారి ఆలోచించి ఎడ్లకు ఒకవైపు ముల్తానా మట్టి బస్తాలు ఉన్నాయి, మరోవైపుకు అంతే బరువు గల ఇసుక బస్తాలు నింపి ఆ ఎడ్ల బండిలో వెయ్యండి. ఇది రాజస్థాన్ కదా, ఇక్కడ ఇసుకకు కొదవలేదు. ఇలా చేస్తే ఎద్దులు రెండు వైపులా బరువు సమానం అవుతుంది అన్నాడు. పనివాళ్ళు అలాగే అని ఖాళీ అయిన మట్టి సంచి బస్తాల్లో ఇసుకను నింపి వాటిని ఎడ్ల బండిపై వేసి ప్రయాణం సాగించారు. వారికి దారిలో ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్న ఒక అపరిచితుడు వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అతడు ఆ ఎడ్ల బండి దగ్గరికి వచ్చి ఈ ఇసుక బస్తాలను చూసి, ఇదేమిటి, ఈ ఇసుక బస్తాలు ఏమిటి, ఏం చేస్తారు అని అడిగాడు. పనివారు ఇది ముల్తానా మట్టి, సగం అమ్ముడుపోయింది. ఎద్దులు రెండు పక్కల బరువు సమానం చేయడానికి ఖాళీ అయిన బస్తాల్లో ఇసుకలు నింపి వేశాము అని చెప్తాడు. అది విని అపరిచితుడు నవ్వుకుని, నీ యజమాని ఎంత మూర్ఖుడు, ఎద్దుల చేత అనవసరంగా ఇసుకను మోయిస్తూ ఉన్నాడు, వాటిని హింసిస్తూ ఉన్నాడు. మీ దగ్గర మిగిలిన మట్టినే ఆ రెండు సగాలుగా చేసి ఎద్దుల బండిలో రెండు వైపులుగా కడితే వాటికి ఈ అనవసర భారము మోయవలసిన పని తప్పేది కదా అన్నాడు. పనివాళ్ళు, అయ్యా, మీరు చెప్పింది సబబుగానే ఉంది, కానీ మేము మా యజమాని ఆజ్ఞ పాటించాలి కదా, మీరు మీ సలహాను మా యజమానికి ఇవ్వండి అని చెప్తారు. ఆ వ్యక్తి అలాగే అని వ్యాపారిని కలిసి తన సలహాలు చెప్తాడు. వ్యాపారి ఆ అపరిచితుని ఆదరించి, అయ్యా, మీరెవరు, ఎక్కడివారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, నేను భీవాని పట్టణానికి చెందిన వాడిని. నా సంపద వ్యాపారము చేయడం వల్ల వస్తూ ఉంది. నేను వ్యాపార నిమిత్తము ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ ఉన్న రోజుల్లో ఆరోగ్యము పాడైపోయింది, సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది, వ్యాపారం దెబ్బతింది. దానితో ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను, అలానే వెళ్ళిపోతున్నాను అని తన గురించి వివరించి చెప్పాడు. అతని మాటలు విన్న యజమాని పనివాళ్లతో, ఇతని సలహా పాటించవద్దు, మనము చెయ్యదలుచుకున్నట్లుగానే చేద్దాము. ఇతని ఆలోచన సక్రమంగానే ఉంది, కానీ దాని ఫలితం మాత్రము మంచిగా లేదు. ఇతని ఆలోచన ఫలించి ఉంటే ఈ వ్యాపారములో గొప్ప ధనవంతుడు అయి ఉండేవాడు. మన ప్రణాళిక చూడడానికి తెలివైనదిగా కనబడపోవచ్చు, కానీ అది మనకు ఎన్నో లాభాలు ఆర్జించపెడుతుంది. ఇప్పటిదాకా నా ఆలోచన ఎప్పుడూ తప్పిందే లేదు అన్నాడు. వ్యాపారి ఎద్దులతోనూ పని వాళ్ళతోనూ ఢిల్లీ నగరానికి చేరుకున్నాడు. అక్కడ కొంత భూమి కొని ముల్తానా మట్టి ఇసుకను వేరు దుకాణంలోకి అమ్ముతూ ఉన్నాడు. కొందరు పనివాళ్ళు ఎద్దులను సమీపంలో అడవికి తోలుకు వెళ్ళి గడ్డి, నీరు పుష్కలంగా ఉండే ప్రదేశంలో వాటిని మేపమని ఆదేశించాడు వ్యాపారి. ఎద్దులను పట్టణంలోని ఉంచితే వాటి గడ్డి కొనడానికే వచ్చే లాభమంతా సరిపోతుంది కదా అని ఆలోచించి మట్టిని అమ్మడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా ఢిల్లీ ప్రభు అనారోగ్య పాలయ్యాడు. వైద్యులు ఎడారి వాతావరణంలోని ఉండే మట్టికి మహారాజు తొందరగా కోలుకునే అవకాశం ఉంది అని సలహా ఇస్తారు. ఎడారి ఇసుక రోగ నిరోధక శక్తిని పెంచే గుణము ఉందని, అందుచేత మహారాజు ఆ ఎడారి ప్రాంతంలో రాజస్థాన్కు తీసుకు వెళ్ళమని సలహా ఇస్తాడు. తన భటులకు రాజాధికారులు మహారాజుతో రాజస్థాన్ పంపడమెందుకు, ఆ ఎడారి ఇసుక ఇక్కడే తీసుకువస్తే సరి అన్నారు. సరే, అయితే ఎడారి నుంచి ఇసుకను తేవడానికి ఒంటెలు పంపండి, ఆ ఒంటెలకు పంపి తీసుకురమ్మని చెప్తాడు. ఢిల్లీ బజారులో దొరకందంటూ ఏమీ లేదు, ఇసుక కూడా ఇక్కడ కొందాం అని అంటారు. ఢిల్లీ బజార్లో ఇసుక అమ్ముతున్నారా అని ఢిల్లీ మహారాజు అంటారు. అవును, నేను ఇక్కడ ఓ దుకాణంలో ఇసుక కుప్పలు పోసి అమ్ముతూ ఉన్నది చూశాను.
అన్నాడు సైనికుడు. చాలా బాగుంది, వెంటనే ఇసుక తెప్పించండి అన్నాడు మహారాజు. రాజాధికారులు ఈ రాజ సైనికులు అందరూ వెళ్ళి ఢిల్లీ బజారులో ఇసుక కొనడానికి సిద్ధమయ్యారు. రాజుగారు మనుషులు బజారుకు వచ్చి ఇసుక వెల ఎంత అని అడిగారు. వ్యాపారి ఇసుకైనా మట్టికైనా ఒకే ధర అని చెప్తాడు. రాజా పురుషులు వ్యాపారి అడిగినంత ధర చెల్లించి మొత్తం ఇసుకను కొన్నారు. వ్యాపారి రెట్టింపు లాభాలు ఆర్జించాడు. ఒకవేళ వ్యాపారి దారిలో ఎదురైన అపరిచితుని సలహా పాటించినట్లయితే పైసా ఖర్చు లేకుండా రెట్టింపు లాభాలు సంపాదించగలిగేవాడా? దీన్ని బట్టి వ్యాపారి సరైన నిర్ణయమే తీసుకున్నాడు అని అర్థమవుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, నిజంగా ఉన్నతి సాధించిన వారు, జ్ఞానాన్ని సంపాదించిన వారు, తత్వాన్ని అర్థం చేసుకున్న వారు, దుఃఖాన్ని కోరికలను జయించి మహాత్ములు మొదలైన వారు వారి ఆలోచన పరిపూర్ణమైనది. అలాంటి వారు ఒక మంచి మాట చెప్తే దానిని తప్పక ఆచరించాలి.